మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ యొక్కందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల వేళలో కూడా పరిశుద్ధ గ్రంథమైన మరి బైబిల్లో నుండి 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయానికి మీరు బైబిల్ తెరవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాను. 2 రాజులు 25 27వ వచనం నుంచి 30 వరకు ఒకరు చదవండి. 2 రాజులు 25వ అధ్యాయము 27 నుండి 30 వరకు. యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరం అందు బందీగృహంలో నుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల పీఠముల కంచేత చేసింది. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయొచ్చు వచ్చును. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడిందై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇవ్వబడుచుండెను. థ్యాంక్ యూ బ్రదర్. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయానికి తిప్పుకుందాం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31 నుంచి 34 వరకు ఇంకొకరు చదవండి. ఇర్మియా 52 31 నుంచి 34 వరకు. 52:31 లేదు బ్రదర్. లేదా బ్రదర్? ఉంది ఓకే. చదవమంటారు. అదే నా మాట మీకు వినపడుతుందా లేదా అనే దాని కొరకే మిమ్మల్ని చదవమంటాం. అయితే మీది కొంచెం లో వస్తుందన్న, వాయిస్ బాగా లో వస్తుంది, అది వినపడట్లేదు, రెఫరెన్స్ కూడా సరిగ్గా రావడం లేదన్న. చదవండి బ్రదర్. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీను నాకు దయచూపి బందీగృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయించు వచ్చెను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను. చాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగల స్వామి, మహోన్నతుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఎవరు నివసింపరాని తేజస్సులో నివసించేవాడు అయిన దేవుడు, ఆత్మీయ అయిన దేవుడు పాపిని ప్రేమించి ఈ పాపి కొరకై రక్తమాంసములు గలవాడ ఈ లోకానికి వచ్చి నా నిమిత్తం సిలువలో కొట్టబడి మరణించి భూస్థాపన చేయబడి 3వ దినమున పునరుత్థానుడై మరణమును గెలిచిన ఏకైక దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాను. సాయంకాల వేళలో కూడా ప్రభువా నన్ను కనికరించండి ప్రభువా, తగిన మాటలను దయచేయండి. నెట్వర్క్ను కూడా ప్రభువా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకుని అందరికీ సరళంగా వినపడగలిగినట్లు కృప చూపించండి. మేము ధ్యానించిపోవు ప్రభా, మరి ఈ వాక్యంలో కూడా ప్రభా మాకు ఏమి నేర్పణై ఉన్నారో మేము మీ యొక్క వాక్య వెలుగులో వాటిని నేర్చుకుని మా జీవితాలు ఆ విధంగా అనుసరించడానికి కూడా కృప చూపించమని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యూదా రాజుల చరిత్రలో మనం చూసిన పై వచనాలు చిట్ట చివరి సంఘటనలను తెలియజేస్తూ ఉన్నాయి.
పరిశుద్ధ గ్రంథంలో లేవికాండం 26వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలైన వారికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినప్పుడు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో 3వ వచనం నుంచి 13వ వచనం వరకు లేవికాండం 26వ అధ్యాయంలో 3 నుండి 13 వరకు అక్కడ తెలియజేయబడ్డాయి. ఆ ప్రజలే ఆయన మాట వినక, ఆయన ఆజ్ఞలను అనుసరింపక, ఆయన కట్టడలను కానీ నిరాకరించినట్లయితే వారికి రాబో తీర్పులు ఎంత భయంకరంగా ఉంటాయో కూడా 14వ వచనం నుంచి అక్కడ దేవుడు రాయించి ఉంచాడు. అట్టి భయంకరమైన దేవుడు మరి తీర్పు యూదా రాజుల యొక్క కాలంలో ఇక్కడ ఒక తీర్పు జరుగుతూ ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చదివేటప్పుడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అనే వాక్యంలో చెప్పబడుతూ ఉంది. పాపము ప్రతి మనుష్యుని జీవితంలో పతనాన్ని తీసుకొస్తుంది, మరియు ఆ దేశానికి కూడా నాశనం తెస్తుంది. పాపము నా జీవితంలో పతనాన్ని తీసుకొస్తూ ఉంది, నా ద్వారా నా దేశానికి నాశనాన్ని కూడా తీసుకొస్తూ ఉంది. ఇక్కడ చదువుకున్నట్లు యెహోయాకీను రాజు ఏర్పరచబడినప్పుడు, అంటే అతని తండ్రి పేరు యెహోయాకీము. ఇతను యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడని చూస్తూ ఉంటాం. అప్పటికి అతనికి ఒక 18 సంవత్సరాలు ఉంటాయి. దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ వారు లోబడిన వాళ్ళు కాదు. వీరి ద్వారా దేవుని హృదయానికి గాయమే కలిగింది కనుకనే దేవుని కోపానికి వీరు గురి అయిపోయినారు. అందుకే దేవుడు తనపై తిరుగుబాటు చేసిన యూదా ప్రజలను శిక్షించడానికి బబులోను రాజును ఉపయోగించుకున్నాడు దేవుడు. ఇప్పుడు బబులోను రాజు దేవునిపై తిరుగుబాటు చేసి యూదా ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవటానికి వచ్చిన శిక్ష, అంటే దేవుని శిక్ష ఇది గ్రహించలేని వారిగా ఉంటాం. మన జీవితంలో కూడా అంతే. శిక్ష వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చిందని గ్రహించలేం. దానికి ఎన్నో మరి కారణాలు చెప్తూ ఉంటాం. అందువల్ల ఈ జబ్బు వచ్చిందని, లేకపోతే అందువల్ల ఈ కష్టం వచ్చిందని చెబుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టికి చెడు నడత నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా శిక్షిస్తూనే ఉంటాడు. బబులోను రాజు మరి ఆయన అధిపతులతో, సైన్యంతో, పెద్ద గొప్ప సైన్యంతో యెరూషలేము మీదకి వచ్చాడు. ఆయన యెహోయాకీను మరి ఆ రాజ కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ, అధికారులని, అధిపతులందరినీ పట్టుకున్నాడు. వాళ్ళందరూ లొంగిపోయారు కూడా. అట్టి అవమానకరమైన, దుఃఖకరమైన పరిస్థితి జరుగుతుందని యిర్మీయా ముందుగానే ప్రవచించాడు. దేవుడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ముందుగానే చెప్తాడు, కానీ మనం వాటిని గ్రహించం. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయాన్ని చదువుదాం ఎవరన్నా. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 24 నుంచి 30 వరకు. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 24 నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కన్య కుడి చేతికి బ్రదర్ వినపట్లేదు. వినపట్లేదా? ఒక నిమిషం. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందా? యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండెను. దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను.
నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని, మీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యాను ఇతడు ఏయమైన ఓటికొండ వంటివాడు, పనికి మాలిన ఘటమ. అతడును అతని సంతానమును విసిరివేయబడి ఆ మెరుగని దేశములోనికి ఎలా త్రోసివేయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి రాయుడి. అతని సంతానములో ఎవడు వర్ధిల్లడు, వానిలో ఎవడను దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా నుండడు. ఈ విధంగా రాజైన యెహోయాకీను తనతో పాటు సుమారుగా 10,000 మంది ప్రజలని, వారితో కుటుంబాలతో కూడా సరే, ప్రభుత్వ అధికారులు, రాజ్యాధిపతులు, మరి ఎంతో నైపుణ్యం కలిగిన వాళ్ళు, పనివాళ్ళు, కంసాలు, ఇటువంటి వాళ్ళందరినీ చెరగా పట్టుకుపోయాడు నెబుకద్నెజర్. ఇది యిర్మీయా ముందుగా ప్రవచించాడు. ఇలా జరగబోతుంది దేశానికి, ప్రజలందరికీ ఇలా జరగబోతా ఉంది. మీరు అక్కడే చేస్తారు, మరలా తిరిగి రారు. మరి దావీదు సింహాసనంలో మీ సంతతులు ఎవడు కూర్చుండడు. ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా ఉండడు. ఇలా ఎంతో హెచ్చరించాడు దేవుడు. అయినను వాళ్ళ మార్పు లేదు. బబులోను దేశంలో యెహోయాకీను మరి చెరసాల్లో వేయబడి 37 సంవత్సరాలు ఆ చెరలోనే ఉన్నాడు. గమనించండి, పాపం యొక్క పర్యవసానం, దేవుని పట్ల మన నిర్లక్ష్యం, దేవుని వాక్యం పట్ల మన అవిధేయత ఎంత దుఃఖకరమైన, అవమానకరమైన పరిస్థితి తీసుకెళ్తుందో రాజైన యెహోయాకీను పరిస్థితి చూపిస్తూ ఉంది. కేవలం 3 నెలలే అతని సింహాసనం నుంచి తొలగించబడ్డాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత నెబుకద్నెజర్ రాజు, అంటే ఆయన తర్వాత ఆయన కుమారుడు ఎబిల్మెరోదక్ బబులోనుకు రాజు అయ్యాడు. అప్పుడే ఒక ఆశ్చర్యమైన సంఘటన అక్కడ జరుగుతుంది. ఏమిటి అది అంటే, యెహోయాకీను జీవితంలో జరిగింది. మనం చదువుకున్న లేఖన భాగాలు ఉన్నాయి కదా, 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 52వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. రాజైన ఎబిల్మెరోదకు చేసిన కార్యం మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అలా జరగడానికి కారణాలు, మనం ఎబిల్మెరోదకుని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే మనుషుని గొప్ప చేసినట్లు ఉంటుంది, కానీ అక్కడ దేవుని కృప అలా చేయించింది. లేకపోతే వారిని యెహోయాకీనుని హెచ్చించాల్సిన అవసరం వారికి లేదు. కనుకే దేవుని కృపని ఇక్కడ మనం తలంచుకోవాలి. మన జీవితంలో కూడా అంతే. దేవుని కృప లేకపోతే, ఆయన కృపలో మహాదైశ్వర్యమైన వాడు, కృపను చూపించాడు మనకి. పరిపాలనకు వచ్చిన మొదటి సంవత్సరమే మరి యెహోయాకీనుని తెప్పించి అతనితో దయగా మాట్లాడి, బబులోనులో మరి ఉన్న రాజుల పీఠానికంటే కూడా మరి ఎత్తుగా పీఠం వేశాడంట కదా. బందీ గృహ వస్త్రాలను తీసివేశాడు, వేరు వస్త్రాలు ఇచ్చాడు ఆయనకి. తాను బ్రతికిన దినాలన్నీ రాజుతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ బ్రతికిన నాళ్ళు అనుదినము భత్యము రాజు చేత నిర్ణయించబడింది. మరి రాజైన యెహోయాకీను యూదా దేశానికి వచ్చాడా అంటే లేదండి, ఆయన బబులోనులో చనిపోయాడు. యిర్మీయా సెలవు ఇచ్చినట్లు తన సంతానములు ఎవడు వర్ధిల్లడు, వారిలో ఎవడు దావీదు సింహాసనం ముందు కూర్చుండడు. యిర్మీయా గ్రంథాలు చదివాం కదా 22వ అధ్యాయంలో.
ఆ లేఖన భాగం చదువుతుంటే కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. పాపి అయిన మానవుని పట్ల దేవుని కృప ఎంత ఉన్నతమైందో, ఎంత అపారమైందో మన జీవితాన్ని కూడా మనం గమనించాలి. లేకపోతే దేవుని పట్ల మనం చూపే అవిధేయత, దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం, ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అయినా దేవుడు కృప కలిగిన దేవుడు. తిరిగి ఈ పాపిని ప్రేమించి ఈ పాపిని మరలా నిలబెడుతూ ఉంటాడు. యెహోయాకీను జీవితం మరి ఎవలిమ్రోదికి చేసిన కార్యాన్ని మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో అదే కార్యాన్ని చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆ 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 25వ అధ్యాయం 27వ వచనం చదవండి. రెండు రాజులు 25:27. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడి 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బాబేలు రాజైన ఎబిరమలోదకు తాను ఏలనారంభించిన సంవత్సరం మందు బందీ గృహములో నుండి యూదా రాజైన యెహోయాకీనును తెప్పించి. ప్రతి పాపి జీవితంలో ఇదే మొదట జరగవలసిన కార్యం. ఇది మనం పాపంలో నుంచి మనకై మనం బయటికి రాలేం. చెరలో నుండి విడిపించబడలేం. మనం దేవుని కృప మాత్రమే, దేవుని శక్తి ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది. అందుకే కీర్తనల గ్రంథకర్త అయిన దావీదురాజు అంటాడు, జగట కలిగిన ఊబిలో నుండి ఆయన నన్ను, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెనో. దావీదు కీర్తనలు అంటాడు 40వ అధ్యాయం 2వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడని కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. మానవ అధికారం, మానవ జ్ఞానం, మరి మానవ నైతిక జీవితం ఇవేవి కూడా పాపంలో నుంచి మానవుని విడిపించలేవండి. అందుకొరకే ప్రేమ కలిగిన ప్రభు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. మానవుని స్థానంలో ఆయన మరణించాడు. 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధాన శక్తి చేత మనల్ని పైకి లేపి రక్షించుతూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన హస్తం మరి పాపి అయిన మానవుని విడిపించడానికి, రక్షించడానికి చాపబడుతూనే ఉంది. ఎవరైతే మరి ఆయన వైపు చేయి చాచి పశ్చాత్తాపంతో రక్షించు ప్రభువా అంటారో వారికి తన హస్తాన్ని అందిస్తాడు. ఆయన రక్షించడానికి సిద్ధ మనస్కుడుగా ఉన్నాడు. యెహోయాకీనుని మరి ఏ విధంగా మరి బందీ గృహంలో నుంచి తెప్పించారో అటువంటి పాపపు జీవితంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కూడా మరి బయటికి తెప్పించాడు, విడిపించాడు, సంఖ్యలు తెంచాడు. రెండోదిగా చూస్తున్నాం 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో అతనితో దయగా మాట్లాడి అని చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రం మానవునితో ఎప్పుడు దయగా మాట్లాడదు. ధర్మశాస్త్రం ఎప్పుడు శిక్షను చూపిస్తూ ఉంది. చేసిన తప్పుకి కావలసిన శిక్షను చూపిస్తుంది. అయితే దేవుని కృప దయ చూపిస్తూ ఉంటుంది. దేవుని కృప దయ చూపిస్తూ ఉంది. మాతో ఒక అంకుల్ ఉండేవారు, ఎడ్విన్ సామ్యుల్ గారని. ఆయన ఎప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పేవాడు మాకు. దేవుని బల్ల యొద్దకు వచ్చినప్పుడు ఆ ఉదాహరణ చెప్పేవాడు. ఏంటి అంటే, కుటుంబం అందరూ మే నెలలో వేసవి సెలవులకి అందరూ కలుసుకున్నారు. హాస్టల్లో ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ, మరి తాతయ్య, అమ్మమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, ఈ విధంగా అందరూ ఒకే చోట కూడుకున్నారంట. కూడుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండే మరి పెద్ద ఆయన, అందరం కలిసి ఒకేసారి మనం భోజనం చేయాలి అని ఇష్టపడ్డాం.
ఒకేసారి భోజనం చేయాలి అన్నప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారంట. ఒక చిన్న పిల్లవాడు మాత్రం కనపడలేదు. వీడు ఎక్కడున్నాడంటే బయట అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. తన చేయి అంతా మలినం, అంటే మట్టితో నిండిపోయింది. ఆటల్లో మునిగిపోయాడు. అందరం ఒకేసారి భోంచేయాలనుకున్నాం గదా! మరి వాడు లేడు, వాడిని తీసుకురండి అన్నాడంట. అప్పుడు ఎళ్లి తీసుకొచ్చారు. తీసుకొస్తే అతడు చాలా మురిగ్గా ఉన్నాడు. ఆ పెద్దాయన అన్నాడంట, "ఎళ్లి శుభ్రంగా కడుక్కొని రా, నాతో కలిసి భోంచేద్దు" అన్నాడంట. ఆ పిల్లాడు అంటున్నాడు, "నేను కడుక్కోను. నేను అలాగే భోంచేస్తానని" ఆ కంచంలో చేయి పెట్టాడంట. చేయి పెట్టబోతే పెద్దాయన చేయి పట్టుకొని, "ఇది పద్ధతి కాదు, ఎళ్లి నువ్వు శుభ్రం కడుక్కొని రా" అన్నాడంట. "నువ్వు కడుక్కొనిస్తేనే నీకు భోజనం, లేకపోతే లేదు" అన్నాను. నా తల్లి మాత్రం, "పోనీలెండి ఈ ఒక్కసారికి భోంచేస్తాడు. చిన్నవాడు గదా! తెలియక ఏదో అంటున్నాడు." "లేదు లేదు, అతడు కడుక్కొనొస్తేనే భోజనం" అని తండ్రి. "పర్వాలేదులెండి ఈ ఒక్కసారికి. నేను కాకపోతే నా పైడి చెంగుతో తుడుస్తాను శుభ్రంగా. ఈ ఒక్కసారి వదిలేయండి" అంటే తండ్రి ధర్మశాస్త్రము, తల్లి కృప అని ఇలా వివరించేవాడు మాకాయన చిన్నప్పుడు. కనుక ధర్మశాస్త్రం ఎప్పుడు దయ చూపించదు. శిక్షణ గురించే మాట్లాడుతా ఉంటది. అయితే దేవుని కృప దయ చూపిస్తా ఉంటుంది. దయగా మాట్లాడుతా ఉంటుంది. మనం కృప ద్వారా రక్షింపబడ్డాం. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా విమోచింపబడ్డాం మనం. పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడ్డాం మనం. పాపమనే చెరలో ఉన్న మానవులతో మరి మరొక మానవుడిగా దయగా మాట్లాడాడు ఆయన. ఆయన పెదవుల మీద దయారసం పోయబడిందని లేఖనం చెప్తూ ఉంది. ప్రభువే అన్నాడు, "నేను దయగలవాడినని" కదా. నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాను, నేను దయగలవాడిని అంటాడు. నెహెమీయా గ్రంథం 9:17 చూచినట్లయితే చివరి భాగంలో మన పాపములకు క్షమించుటకు ఆయన సిద్ధ మనస్కుడుగా ఉన్నాడని చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో చూచినట్లయితే వారి పాపలను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అంటాడు. ఏమిటి కారణం అంటే దేవుని దయ. దేవుడు మన అందరి జీవితంలో కూడా చేసింది ఇదే. ముందు విడుదల చేశాడు బందీ గృహంలో నుంచి. పాపము అనే బందీ గృహంలో నుంచి విడిపించాడు. ఇప్పుడు దయతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా చూస్తున్నాం 25వ అధ్యాయం 28వ వచనం, 2 రాజుల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనంలో, అతని పీఠమును బబులోనులో ఉన్న రాజుల పీఠం కంటే ఎత్తి చేశానని చూస్తా ఉన్నాం. ఈ సంఘటన యూదా రాజ్యానికి ఏ విధంగా మరి హెచ్చింపబడిందో, గణపరచబడిందో సాదృశ్యంగా కనపడతా ఉంటుంది. మనం కూడా ఆత్మీయంగా చనిపోయాం, క్రీస్తుతో కూడా లేపడిన వారమై పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడని చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎవరైనా ఒకరు చదువుతారా దయచేసి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 2:7 చదువుతారా? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చుండబెట్టెను అని ఉందా, కూర్చుండబెట్టును అని ఉందా? కూర్చుండబెట్టెను. ఆల్రెడీ రక్షింపబడిన, పాపములు ఒప్పుకొని ప్రభు రక్తంతో కడుగుబడిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారంటే పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. పాస్ట్ టెన్స్. మనం అందరం పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం. ఎప్పుడు పాపి బందీ గృహంలోని పాపం నుంచి విడిపించబడతాడో ప్రభు అతనితో దయగా మాట్లాడి అతని పీఠాన్ని మరి ఎత్తు చేసినట్లు, ఇక్కడ యెహోయాకీను పీఠాన్ని ఎత్తు చేసినట్లు చూస్తున్నాం. మనమైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారమై పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆల్రెడీ మనం సింహాసనంలో కూర్చొనే ఉన్నాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను
పైకెత్తువాడు. చదువుతున్నాం కదా ఈ వాక్యాలన్నీ మనం పాపముల చేత అపరాధముల చేత పడిపోయిన స్థితిలో ఉండగా ఆయన మనల్ని పైకెత్తి ఆయనతో పాటు ఆయన మనల్ని కూర్చుండబెట్టాడు. మరి ఇంత గొప్ప భాగ్యం అది. అతి కృపకి మనం ఏం చెల్లించగలం చెప్పండి? ఆలోచించండి. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులై ఉండాలని పేతురు 1 పేతురు 5:6లో పేతురు గ్రంథకర్త రాస్తా ఉంటాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాల వేళలో యెహోయాకీను జీవితాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. యెహోయాకీను జీవితానికి మన జీవితంతో పోల్చుకుంటూ వస్తే దేవుని కృప, వీటన్నిటికీ కారణం దేవుని కృప. 2 రాజుల గ్రంథం 25:29లో చూస్తే మరి ఇప్పుడు వస్త్రాలు తీసివేస్తున్నారు. బందీ గృహ వస్త్రాలని తీసివేసి వేరే వస్త్రాలు ధరించుకోమని చెప్తూ ఉన్నారు. యెహోయాకీనుకైతే వస్త్రాలు మార్చబడ్డాయి. ఎటువంటి వస్త్రాలు అండి అవి? మలిన వస్త్రాలు, బందీ గృహ వస్త్రాలు అంటారు. అంటే జైల్లో ఉండే వాళ్ళకి వేరే బట్టలు ఇస్తారు. ఆ బట్టలు చుట్టంతో ఇతను ఖైదీ అని, మరి ఏదో నేరస్తుడని తెలుస్తూ ఉంటాయి. ఆ యొక్క వస్త్రాలు చూడటంతో అందరికీ అర్థమైపోతుంది. ఆ వస్త్రాలు వేటిని తెలియజేస్తాయంటే మన ఓటమిని, లేక మనకు కలిగిన అవమానాన్ని, మన బానిసత్వాన్ని అవన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. వాటి స్థానంలో ఇప్పుడు మంచి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అలాగే రక్షింపబడిన ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. మన పాపం, అవమానం, అపజయం అంతా తొలగించబడింది. ఆ స్థానంలో ప్రభు రక్షణ వస్త్రమును మనకిచ్చాడు. నీతి వస్త్రాలు మనకి ధరింపజేశాడు. అంటే దేవునికి మహిమ, ఘనత, మరి అక్షయత, నిత్య జీవం వీటన్నిటిని గుర్తు చేస్తూ ఉంటాయి ఆ నూతన వస్త్రాలు. ఒక పాపి అయితే పాప నియమం నుండి, మరణ నియమంలో నుండి విడిపించబడ్డాడు. అదే రుజువు. అది అంటే స్వనీతితో మనం విడిపించబడలేము. ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఈ కార్యం చేస్తూ ఉంటాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అతడు మలిన వస్త్రాలతో దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాడు. మలిన వస్త్రాలు తీసివేయండి అంటాడు దేవుడు యెహోషువ జీవితంలో. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు దిగంబరులను గుర్తెరిగారు. దేవుడు వారి కొరకు చర్మపు చొక్కాయలు అక్కడ చేయించి తొడిగించినట్లు చూస్తాం. దేవుడు మరి పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే ఆయన మనకి నీతి, రక్షణ అనే వస్త్రాలని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యెహోయాకీను జీవితంలో బందీ గృహం నుంచి విడిపించబడ్డాడు. దయగా మాట్లాడడం, అతని పీఠాన్ని బబులోను రోజుల కంటే ఎత్తైన పీఠాన్ని వేశాడు. ఇప్పుడు అతని వస్త్రాలని మారుస్తూ ఉన్నాడు. 2 రాజుల గ్రంథం 25:29లో రాజు సన్నిధిన భోజనం చేస్తూ వచ్చాడని చూస్తా ఉన్నాం. 5వదిగా యెహోయాకీనుకి ఇవ్వబడిన గౌరవం అది. అనుదినం బందీ గృహంలో నుండి విడిపించిన నాటి నుండి ఇప్పుడు రాజుతో సహవాసం. ఎన్ని రోజులు ఖైదీలతో సహవాసం ఉండేది. ఇప్పుడు రాజుతోనూ, రాజు కుటుంబంతోనూ సహవాసం చేయటానికి అవకాశం ఏర్పరచబడింది. ఎంతవరకు? తాను బ్రతికిన నాళ్ళు. విడిపించింది రాజు, ఆయనతో ఉండాలని చెప్పింది, ఆ భాగ్యం దయచేసింది రాజు. మరి పాపం నుంచి విడిపించబడిన మనము రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన దేవునితో సహవాసం ఏర్చబడి ఆయనతో మరి కలిసి భోజనం చేసే యొక్క ఆహారం భుజించే ఆధిక్యత మనకి ఇవ్వబడింది. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఒకడు నా స్వరం విని తలుపు తీసిన ఎడ్ల నేను అతనితో నాతోనూ భోజనం చేయతనని చూస్తాను. ఇలాంటి కార్యమే దావీదు కూడా చేశాడు ఒకసారి. మెఫీబోషెతు అనే ఒకని పట్ల 2 సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం.
యోనాతాను బట్టి నేను ఉపకారం చేయాలి అని వెతికినప్పుడు మెఫీబోషెత్ దొరుకుతాడు. అతని పట్ల దావీదు కూడా ఇదే కార్యాన్ని చేశాడు. కనుక ఆయన విందుశాల తెరవబడి ఉంది మనకి ఎల్లప్పుడు. రక్షింపబడాలి, పాపం నుంచి విడిపించబడాలి అంటే ఆయన రక్తాన్ని కోరుకోవాలి. తర్వాత ఆయన మనతో దయగా మాట్లాడతాడు, మనకు ఒక సింహాసనం ఇస్తాడు, వేరు వస్త్రాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో భోజనం చేసే భాగ్యాన్ని కూడా మనకిస్తా ఉన్నాం. అదే 2 రాజుల గ్రంథం 25 చూస్తే, మరి అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదై అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. ఈ వాక్యంలో భత్యము అనే పదం వాడబడింది. భత్యము అంటే బహుమానం కాదు, అది జీతం కూడా కాదు. రాజు ఎవరిని గణపరచ ఉద్దేశిస్తున్నాడో రాజు యొక్క సంతోషం కొరకు అది రాజు చేతిలో గుండా ఇవ్వబడుతూ ఉంది. దేవుడు మానవుని పట్ల ముందుగా సిద్ధపరిచిన కృపాకార్యాలను పెట్టి ఇది చూపిస్తూ ఉంది. దేవుని కృప మరి ఆయన పట్ల రక్షింపబడిన వారికి ఏవేవి సిద్ధపరచనో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ఐశ్వర్యం ఎంత గొప్పదండి. ఇది అనుదినం ఇవ్వబడుతూ ఉంది ఈ భత్యం. అందుకే ప్రభు అంటాడు, రేపటిని గురించి ఆలోచించకూడే అని. ఎందుకంటే దేవుడు నీకు అనుదినం ఇవ్వాల్సిన దాని గురించి ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు. ఇదే మనకి స్పష్టమైన రుజువు, అనుదినం మనకు ఇస్తున్నాడని. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలు కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన నేర్పాడు. ఇజ్రాయెల్ అయితే మరి అరణ్యంలో వారికి చాలినంత మన్నాని ఇచ్చాడు ఆయన. కనుకనే దేవుడు రేపటిని గురించి చింతించుకుని అని చెప్పిన మాట మనకు గుర్తొస్తూ ఉంది. ఆ భత్యం కూడా రాజు చేత నిర్ణయించబడింది. అది రాజు యొక్క సన్నిధిలో నుండి, అంటే దయగలిగిన హస్తము ప్రతి ఒక్కరి అవసరత తీర్చేదిగా ఉంటుంది. ఏదో ఎవరినో మీరు ప్రతిదినం ఆయన్ని కావాల్సింది ఇవ్వండి అని ఎవరినో స్పాన్సర్ చెప్పట్లేదు. రాజే ఆ యొక్క రాజు సన్నిధిలో నుంచి ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క ఖజానాలో నుంచి ఇవ్వమంటూ ఉన్నాడు. ఫిలిప్పి 4:19 మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనేది వాగ్దానం. ఎన్ని రోజులు తీరుస్తాడంటే అతడు బ్రతికినన్నాళ్ళు, నీవు నేను బ్రతికినన్నాళ్ళు. ఆ చొప్పున మనకు కూడా ఇవ్వబడుతూనే ఉంది. యెహోయాకీను విషయంలో బ్రతికినన్నాళ్ళు, ఎవెల్మెరోదకు రాజు బ్రతికినన్నాళ్ళు అలాగ జరుగుటకు మరి ఇవ్వబడింది. ఆయన పిల్లలమైన మనం బ్రతికినన్నాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి మన అవసరతలు తీర్చబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సాయంకాల వేళలో మన ఎడల దేవుని మహాకృప ఎంత గొప్పదో ఆలోచిద్దాం. యెహోయాకీను వలె మనం కూడా, మీరు గమనించినట్లయితే బందీ గృహంలో ఉన్నాం మనం. అయితే మనం యెహోయాకీను వలె యూదులం కాదు, రాజవంశము అసలు కాదు. ఆయనకు దూరస్థులమైన అన్యులం మనం, పాపంలో చచ్చిపోయిన వారం. అయితే దేవుడు తన కృపా మహా ఐశ్వర్యాన్ని బట్టి నన్ను ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. ఆయన రక్తంతో కడిగాడు, మన పాపాలను తీసివేశాడు. ఆయనతో కూర్చుండబెట్టుకుంటున్నాడు. రక్షణ, నీతి అనే వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. అనుదిన ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది కేవలం మన శక్తి భక్తి కాదు, కానీ ఆయన మహాకృప. ఆ యొక్క కృపని గుర్తు చేసుకుందాం. మరి ఇంతవరకు దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడుతూ వస్తున్నందువల్లనే ఈ లోకంలో మనం ఇంకా జీవించగలుగుతున్నాం. నిన్నున్నవారు ఈరోజు లేరు. మనం ఉన్నామంటే అది దేవుని మహాకృప. కాబట్టి అట్ట కృపకై వందనాలు చేస్తూ ఇంతవరకు కూడా మరి వాక్యమైన మీ కొరకు ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు ఈ లేఖన భాగంను దీవించునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.
ఇంతవరకు మరి